నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు ఎవ్వరు చేయకూడదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమైపోతది. మనం బాగుంటే ఆటోమేటిక్‌గా మన ఇల్లంతా బాగున్నట్టే లెక్క. ఎందుకంటే ఇంట్లో ఎవ్వరికి బాలేకపోయినా మనం చూసుకోగలుగుతాం. బట్ మనకి బాలేకపోతే ఇంట్లో ఏ పని అవ్వదన్నమాట. ఏమైందో చెప్తాను చూసేయండి. నైట్ అంతా విపరీతమైన తలనొప్పి. నా వల్ల అస్సలు అవ్వలేదు. నిద్రపోయుంటే అంతొట్టు నిన్న. తుడుచుకున్నా నా వల్ల కావడం లేదు. ఇంక నైట్ 2 ప్లేసెస్ ఇల్లంతా వెతికేస్తే ఒక సారిటన్ టాబ్లెట్ దొరికింది. ఇంక దాన్నైతే వేసేసుకున్నాను. నాకిలా అయిందని చెప్పి నేనే ఆలోచించుకున్నాను. ఏంటంటే ఈ మధ్య ఫంక్షన్స్‌కి ఎక్కువ వెళ్ళాను కాబట్టి నాన్ వెజ్, మసాలాస్ ఎక్కువ తిన్నాను. ఇంక విపరీతమైన వేడైపోయింది నాకు. వాటర్ కంటెంట్ అంటారా, ఈ మధ్య చాలా వరకు తగ్గించేసాను వాటరు. ఈ మధ్య అయితే నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు నేను. అంటే మోస్ట్‌లీ న్యూ మామ్స్ అందరికీ తెలిసే ఉంటది. బేబీ నిద్రపోయినప్పుడు మనం ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. వన్స్ బేబీ లేస్తే బేబీ పనుల్లో మనం నిమగ్నం అయిపోతాం. మనకు మనం కేర్ తీసుకోలేము. కొంచెం కొంచెం పెరిగి నాకు ఓవర్ హీట్ కింద అయిపోయిందనమాట నా బాడీ. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. వామిటింగ్ వచ్చినట్టుంది బట్ రావడం లేదు. తలనొప్పి అయితే విపరీతంగా ఉంది. లైట్ వేసినా నేను చూడలేకపోతున్నాను. ఎందుకు ఇలా అవుతుందని చెప్పి నేనే నా బాడీని ఒకసారి గమనించి చూసుకుంటే నుంచి నేను కారిపోతున్నాయి, పెదాలన్నీ పగిలిపోయాయి, ఇంక తలంతా నొప్పి. ఏమైంది, నాకు ఓవర్ హీట్ అయిపోయిందని. ఇప్పుడు ఇన్స్టెంట్గా బాడీ కూల్ చేసుకుందామని చెప్పి ఇంకా మందారం ఆకులు, ఇంకా నానబెట్టుకున్న మెంతులు, ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న కలబంద, ఈ 3 తీసుకొని పేస్ట్ అయితే చేసేసుకున్నాను. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది హీట్ని తగ్గించడానికి. ఇంకేముంది, హెడ్కి అంతా అప్లై చేసేసాను అనమాట. బరువుగా అనిపించింది నాకు తల అయితే. ఈ సమ్మర్కి ఇది బెస్ట్ అని చెప్తాను నేను. హెడ్ బాత్ చేసిన తర్వాత ఎలా ఉందో మీరే చూసేయండి. తల మీద నుంచి బండరాయి తీసినట్టుంది నాకైతే. తలంతా కూల్గా బాగుంది. అంతా జువ్వని లాగేస్తుంది కదా, అది కొంచెం తగ్గింది ఈవినింగ్. హౌస్ వైఫ్స్కి అందరికి నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ముందు మీ హెల్త్ బాగా చూసుకుంటే అన్నీ బాగుంటాయి.